హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నెల రోజుల్లో జరగబోతుంది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి టైంకి సరిగ్గా నెల రోజుల టైం ఉంది. అంటే జూన్ 9, 2024 రోజున ఎగ్జామ్ అయితే జరగబోతుంది షెడ్యూల్ ప్రకారమే. అయితే ఈ నేపథ్యంలో ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ అనేక రకాల సందేహాలు లక్షలాది మంది అభ్యర్థులకు వస్తున్నాయి. అందులో కొన్ని ప్రధానమైనవి అంటే గత వారం 10 రోజులుగా నన్ను పదే అడుగుతున్నటువంటి సందేహాలను, అదేవిధంగా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, కొన్ని భయాలను, అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీని, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలో ప్రధానంగా 2-3 రకాల అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు ప్రస్తుతము, ఎగ్జామినేషన్ జూన్ 9న జరుగుతుందా లేదా, పోస్ట్పోన్ అవుతుందా అనే ఒక సందేహం ఉంది. దానికి కారణాలు ఏంటి, ఏం జరగబోతుంది అనే అంశం ఒకటి. దాంతోపాటు ఎగ్జామినేషన్ జరిగితే ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఎందుకంటే ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ రీనోటిఫికేషన్లు అంటే గత నోటిఫికేషన్ రద్దు చేసి 60 వేకెన్సీస్ పైగా పెంచి, సో వాటిని కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 563 వేకెన్సీస్తోన కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంతోన ఇప్పుడు ఈ కట్ ఆఫ్ మార్కులు ఇలా మారబోతున్నాయి. గత కట్ ఆఫ్లకు ఈ కట్ ఆఫ్లకు ఏమైనా చేంజ్ ఉండబోతుందా, ఈ అంశము. దాంతోపాటు నెల రోజుల్లో ప్రిపరేషన్ అంటే ఇప్పటివరకు చదివి ఉన్నా చదవకపోయి ఉన్నా ఈ 30 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఈజీగా గట్టెక్కాలి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇలాంటి 2-3 రకాల అంశాలతోనే ఈ వీడియో ఉంటుంది. వీడియో లెంత్ కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అవసరం అనుకుంటే కొంత స్పీడ్ పెట్టుకోండి, అంటే స్పీడ్ వచ్చేసి 1.25 రేషియోలో పెట్టుకొని చూడొచ్చు, లేదంటే సాధారణంగానే చూడొచ్చు. కానీ పూర్తిగా చూడండి, ఎక్కడో కొద్దిగా చూస్తే మీరు మంచి కంటెంట్ మిస్ అవుతారు, అదేవిధంగా నా ఒపీనియన్, నా యొక్క సజెషన్స్ అనేటివి మిస్ అవుతారు. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంటు, సో రెగ్యులర్ అనౌన్స్మెంటే. సో మన బౌన్స్ బ్యాక్ ఛానల్ మొబైల్ యాప్ ఉంది కదా, యాప్లో వచ్చేసి నేను అందిస్తున్నటువంటి పెయిడ్ కోర్సెస్ అనేటివి ప్రస్తుతం ఆఫర్లో ఉన్నాయి. యాక్చువల్గా ఫెస్టివల్స్కి ఇచ్చేటువంటి ఆఫర్ని నేను ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అభ్యర్థుల యొక్క కోరిక మేరకు. ముఖ్యంగా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం పండుగలు కూడా లేవు కాబట్టి, పండుగ ఆఫర్లు ఇలాంటివి లేవు కాబట్టి చాలామంది అభ్యర్థులు ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళ యొక్క స్పెషల్ రిక్వెస్ట్తోన ఆఫర్స్ అయితే కొంత ఎక్స్టెండ్ చేసిన. సో ప్రస్తుతం మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో రకరకాల కోర్సుల పైన 50 నుంచి 90% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ 2 ఫుల్ కోర్సులు, గ్రూప్ 3 ఫుల్ కోర్సులు, ఇండివిజువల్ సబ్జెక్ట్స్లు, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఇలా చాలా రకాల అంశాలు, రకరకాల కోర్సెస్ అనేటివి అవైలబుల్గా పెట్టిన. సో మీరు కావాలనుకుంటే, ఇంకా కంటెంట్ ఏమైనా కావాలనుకుంటే వాటిని అంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యాప్లో మీరు స్టోర్ అనే దాంట్లోకి వెళ్తే అక్కడ మీకు కోర్సెస్ కనిపిస్తాయి. ఆ కోర్సెస్ ఒకసారి ఓపెన్ చేసి అందులో కంటెంట్ ఎంత ఉంది అదంతా చూసి నచ్చితే అప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసేటప్పుడు మీరు కూపన్ కోడ్ ఖచ్చితంగా ఉపయోగించాలి. కూపన్ కోడ్ ఉపయోగించకపోతే ఈ 90-50% డిస్కౌంట్లు అయితే అప్లికబుల్ కావు. ఓకే, ఇది సమాచారం మాత్రమే, మీకు అవసరమైతే తీసుకోండి, అవసరం లేకపోతే స్కిప్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2024 ప్రిలిమ్స్ 3.0 అని చెప్పేసి సాధారణంగా అభ్యర్థులు అంటుంటారు. ప్రిలిమ్స్ 3.0 ఎందుకంటే మనం గతంలో 2 సార్లు ప్రిలిమ్స్ రాసి రద్దయింది. సాధారణంగా ఎగ్జామ్ వాయిదా పడడం వేరు, గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డది, అది వేరే కండిషన్, వేరే సిచ్యువేషన్. కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఇక్కడ 2 సార్లు పరీక్ష రద్దయింది రకరకాల కారణాలతోన. అయితే ఇప్పుడు రీనోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది. ఓవరాల్గా చూస్తే ఈ గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణలో 3వసారి అంటే 3rd టైం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అందుకే దీన్ని 3.0 అని చెప్పేసి అంటున్నాము. సో ప్రిలిమ్స్ ఫస్ట్ 1.0 వచ్చేసి 22 అక్టోబర్ 2022 జరిగింది. 2022లో ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2.0 వచ్చేసి 11 జూన్, సరిగ్గా సంవత్సరం క్రితం అనుకోవచ్చు, 11th జూన్ 2023 జరిగింది. ప్రిలిమ్స్ 3.0 వచ్చేసి 9th జూన్ 2024 జరగబోతుంది. ఇది ఒక మన దురదృష్టము, మన దౌర్భాగ్యమైన పరిస్థితి అనుకోవచ్చు. ఒకటే నోటిఫికేషన్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ పూర్తి కాకుండా 3 సార్లు ప్రిలిమ్స్ రాసే పరిస్థితి. సో పరిస్థితులు ఏమున్నా, కారణాలు ఏవైనా అది పక్కన పెడితే ఈసారైనా జరుగుతుందా అంటే ఈసారి జరుగుతుంది ఖచ్చితంగా. మంచి ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ నిర్వహణలో లోపాలు లేకుండా జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరికీ ఉన్నాయి, నమ్మకం కూడా ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది, పరీక్ష వాయిదా పడనుందా, నెల రోజుల్లో ఎగ్జామ్ జరగబోతుంది, అయితే జూన్ 9న కూడా జరుగుతుందా, మళ్ళీ వాయిదా పడుతుందా? ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే ఇటీవల ఒక కేసు అంటే ఈ గ్రూప్ 1 పైన ఒక కేసు అనేది
ఒక అంశం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ 6 నుంచి 10% పెంచినారు కదా. ఈ ఎస్టీ రిజర్వేషన్ అలా పెంచడం అనేది సరైంది కాదు అని చెప్పేసి సో దానిపైన కోర్టుకు అంటే ఇక్కడ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఒకటి దాఖలైంది. దానికి సంబంధించి విచారణ చేసిన తర్వాత దాన్ని అంటే కోర్టుని తదుపరి విచారణకు అంటే నెక్స్ట్ మళ్ళీ దానిపైన హియరింగ్స్ ఉంటాయి. ఎప్పుడు అంటే జూన్ 28 అనుకుంటా, జూన్ 28కి పెండింగ్ అంటే వాయిదా వేయడం అయితే జరిగింది. అంతలోనే అంటే దాంతోపాటు ఇక్కడ టీఎస్పీఎస్సీ కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు కొన్ని రకాల అంటే దీనిపైన కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి కోర్టు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పైన ఎఫెక్ట్ ఇలాంటిది ఉండదు. కోర్టు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటీరియం ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో మధ్యంతర ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ తుది ఫలితాలు అంటే నియామకాలు ఫైనల్ అపాయింట్మెంట్స్ అనేటివి ఈ కోర్టు యొక్క జడ్జిమెంట్ అంటే ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఒకవేళ కోర్టు ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు, 6% ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే దాని ప్రకారమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఒకవేళ 10% ఇచ్చింది కరెక్టే చేయొచ్చు అనుకుంటే దీని ప్రకారం ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ కొనసాగడానికి ఎలాంటి అడ్డంకి లేదు, కానీ తుది ఫలితాలు అనేటివి ఆగుతాయి. అది ప్రిలిమినరీ స్టేజ్లో కూడా ఆగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మెయిన్స్కి సెలక్షన్ లిస్ట్ ఇస్తారు కదా, ఆ 1:50 సెలక్షన్ లిస్ట్ ఉంటుంది కదా, అందులో 6% వేకెన్సీస్ ప్రకారం ఇస్తే ఎస్టీ అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడం ఒక సంఖ్య ఉంటుంది, 10% ప్రకారం ఇస్తే సెలెక్ట్ అయ్యేది ఒక పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి అది కూడా అంటే ప్రిలిమినరీ రిజల్ట్స్ కూడా ఆగే అవకాశం ఉంటుంది, కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం ఆగదు. అంటే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే జూన్ 9, 2024 రోజున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఖచ్చితంగా జరగబోతుంది. 99.9% జరుగుతుంది. ఇక వేరే ఇతర కారణాలు కూడా వాయిదా పడడానికి ఏమీ లేవు. ఎవరైనా అభ్యర్థులు వాయిదా కావాలని కోరినా కూడా దాన్ని పట్టించుకునే అవకాశం కూడా ఎక్కువగా లేదు. కాబట్టి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోండి, కోర్టు కేసు దాని యొక్క జడ్జిమెంటు దాని అన్నీ కూడా తర్వాత ఎఫెక్ట్, కానీ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది, అదైతే మనం పాస్ అవ్వాలి. ఇది క్లియర్. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ టైం అంటే టైంలోనే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3.0 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మనకు 2022లో జరిగిన ఎగ్జామ్, 2023 జరిగిన ఎగ్జామ్, ఈ రెండు కూడా డిఫికల్ట్ పేపర్స్ కఠినమైన ప్రశ్నపత్రాలు. అయితే వాటిలో అంటే ఆ ఎగ్జామినేషన్లో మొదటిసారి జరిగిన ఎగ్జామ్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు. రెండోసారి జరిగిన ఎగ్జామ్ మాత్రము ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వకముందే ఎగ్జామినేషన్ అయితే రద్దు చేయడం జరిగింది కోర్టు. ఈ నేపథ్యంలో మనం వాటిని అనాలిసిస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ స్టాండర్డు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంటే కట్ ఆఫ్ మార్కులు అప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఎంత కట్ ఆఫ్ అయ్యింది అని ఒక అంచనా ఉంది కదా, వాటి ఆధారంగా ప్రస్తుతము ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూద్దాము. అయితే కొన్ని మార్పులు ఉన్నాయి. ఒకటి, వేకెన్సీస్ పెరగడము, 60 వేకెన్సీస్ పెంచారు కాబట్టి దీని ఎఫెక్ట్ అంటే ఇంకొక 3000 మంది ఎక్కువగా మెయిన్స్ రాయబోతున్నారు ఈసారి. ఇదొకటి. దాంతోపాటు అప్లికేషన్స్ కూడా పెరిగినాయి, కానీ అప్లికేషన్స్ పెరిగినా కూడా దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. సో నా అంచనా ప్రకారము వేకెన్సీస్ పెరగడం అనేది ఆ 60 పెరిగినందుకు కొంత అర మార్కో 1 మార్కో కొంత ప్రభావితమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈసారి ఉమెన్కి వర్టికల్ రిజర్వేషన్స్ అంటే నిలువు రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఆ రిజర్వేషన్స్ లేవు, ప్రత్యేక రిజర్వేషన్స్ లేవు, హారిజాంటల్ రిజర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి దాని ఎఫెక్టు ఖచ్చితంగా ఉంటుంది. అంటే జనరల్ అభ్యర్థులకు కొంత మార్కులు తక్కువ మార్కులు అంటే 1-2 మార్కులు ప్రభావితం అయితే తక్కువ కట్ ఆఫ్ అవుతుంది, ఉమెన్కి ఆ 1-2 మార్క్స్ ఎక్కువ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. దీనివల్ల అంటే ఇది మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, లేదంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం, సంతోష పెట్టడం కోసం కాదు. చాలామంది అడుగుతున్నారు ఒక అనాలిసిస్ కోసం మాత్రమే, ముఖ్యంగా టార్గెట్ పెట్టుకోవడం కోసం. అంటే టార్గెట్ మార్క్స్ ఎన్ని మార్కులు టార్గెట్ చేస్తే పాస్ అవుతామో అనే ఒక అంచనా కోసము. దాంతోపాటు మీలో ఉన్న కొన్ని భయాలు అంటే మీరు టెస్ట్ సిరీస్లు రాయడము లేదంటే ప్రిపరేషన్ చేస్తున్న సమయంలో మీకు 60, 70, 80 మార్కులే వస్తున్నటువంటి సందర్భం ఉంటే ఆ మార్కులు సరిపోతాయా లేదా, అసలు ఎట్లా ఉంటుంది ఈసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఆ పదంలోనే ఉంది ఎక్స్పెక్టెడ్ అనేది. దీనిపైన మీరు వాదనలు చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఇది
అయితే జనరల్ కేటగిరీ అదేవిధంగా ఉమెన్, అదేంటి ఉమెన్కి ప్రత్యేక రిజర్వేషన్స్ లేవు, వర్టికల్ రిజర్వేషన్స్ లేవు అన్నారు కదా అంటే హార్జంటల్ అయితే ఉంది కదా. హార్జంటల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్జంటల్ రిజర్వేషన్ వల్ల ఎంతో కొంత ఉమెన్కి లాభం అయితే జరుగుతుంది. అంటే ఎట్లా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక కేటగిరీలో ఒక మల్టీ జోన్లో కానీ లేదంటే స్టేట్ క్యాడర్లో కానీ ఏదైనా సింపుల్గా తీసుకుంటే ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 వేకెన్సీస్లో 7 జనరల్లో వెళ్ళిపోయినాయి, 3 వచ్చేసి ఉమెన్కి ప్రత్యేకంగా రిజర్వ్ అయినాయి అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ 3 ఉంటాయి కదా, హార్జంటల్ రిజర్వేషన్ ప్రకారం ఈ 3 అనేది వాళ్ళకు రావాలి అంటే మొత్తం 10 వేకెన్సీస్లో ముగ్గురు ఉమెన్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి. అంటే 3 పోస్టులకు అంటే ఇంటూ 50 ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి ఇంటూ 50 అంటే 150 మంది ఉమెన్ ఉండాలి. ఒకవేళ ఈ 10 వేకెన్సీస్కి తీసేటువంటి 500 మందిలో 150 మంది కనుక ఉమెన్ లేకపోతే అప్పుడు ఎక్స్ట్రా అంటే ఎంత తక్కువ అవుతారో అంత ఉమెన్ని ఇంకా అంటే మిగిలిన నెక్స్ట్ క్యాండిడేట్స్ నుంచి తీసుకుంటారు. అప్పుడు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో హార్జంటల్ రిజర్వేషన్ వల్ల కూడా బెనిఫిట్ ఉంది. అయితే వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ లాభం అనేది ఉమెన్కి ఉండే అవకాశం ఉన్నది. సో అయితే ఇక్కడ 2 జనరల్ ఉమెన్ అనే కేటగిరీలో మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాము. ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ 72 నుంచి 75 మార్క్స్ 72 నుంచి 75 మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే 72 నుంచి 75 మధ్యలో ఎక్కడైనా కట్ ఆఫ్ కావచ్చు. కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్స్ అంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ సేమ్ ఇంతకుముందు 2022 2023 ఆ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటి అలాంటి మోడల్లో కాస్త అటు ఇటుగా అలాంటి స్టాండర్డ్ వస్తాయి. ఒకవేళ అంతకన్నా డిఫికల్ట్ వస్తే ఇంకా తగ్గుతుంది. ఒకవేళ అంతకంటే కొంత బెటర్గా వస్తే ఇంకొన్ని మార్కులు 1-2 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చాలా ఈజీ పేపరు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ వచ్చి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తే 90 పైన కూడా పోవచ్చు, 80 పైన కూడా పోవచ్చు. కానీ అలాంటి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చే ట్రెండ్ అయితే పోయింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎక్స్పెక్టెడ్ ప్రకారము మనము 72 నుంచి 75 మార్క్స్ జనరల్కి అంటే ఓపెన్ కేటగిరీ జనరల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉమెన్కి ఒక 3 నుంచి 4 మార్కులు మాత్రమే తక్కువ ఉండే అవకాశం ఉంది. గతంలో 8 నుంచి 10 మార్కుల డిఫరెన్స్ ఉన్నది, కానీ ఇప్పుడు అలా ఉండదు. సో 2 to 5 2 లేదా 3 లేదా 5 మార్కులు రకరకాల కేటగిరీలో జనరల్ కంటే కాస్త తగ్గే అవకాశం ఉంది. సో ఓపెన్లో 68 నుంచి 71 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి జనరల్లోనే 65 నుంచి 68 మార్క్స్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఉమెన్కి వచ్చేసి 60 నుంచి 63 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీఏ వచ్చేసి 68 నుంచి 70 మార్క్స్ జనరల్లో, 64 నుంచి 67 మార్క్స్ ఉమెన్కి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీబీ వచ్చేసి 71 నుంచి 74 మార్క్స్, ఇక్కడ ఉమెన్ వచ్చేసి 67 నుంచి 70 మార్క్స్ మధ్యలో కట్ ఆఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ బీసీసీలో 60 నుంచి 62 మార్కులు, 60 నుంచి 62. ఇక ఉమెన్కి వేకెన్సీస్ కనుక ఉంటే అప్పుడు మనకు అంటే కొన్ని కేటగిరీలో రిజర్వేషన్ తక్కువ కాబట్టి కొన్నిసార్లు ఆ రోస్టర్ పాయింట్ అంటే వీళ్ళకు యాక్చువల్గా ప్రత్యేకంగా వీళ్ళకు రోస్టర్ పాయింట్ లేదు. ప్రత్యేకంగా బీసీసీ ఉమెన్కి రోస్టర్ పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ ఇది తీసేయచ్చు. సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో 60 నుంచి 62కి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. నెక్స్ట్ బీసీడీ వచ్చేసి 71 నుంచి 74 కట్ ఆఫ్ అవ్వచ్చు. ఉమెన్కి వచ్చేసి 67 నుంచి 67 నుంచి 70 మార్కులు కట్ ఆఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ బీసీఈ వచ్చేసి 68 నుంచి 70 మార్క్స్ జనరల్, ఉమెన్ వచ్చేసి 64 నుంచి 67 మార్క్స్. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 62 నుంచి 65, ఉమెన్ వచ్చేసి 61 నుంచి 64. ఓకే. ఇక ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసి 64 నుంచి 68 మార్క్స్, 62 నుంచి 65 వచ్చేసి ఉమెన్కి కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే. ఇది అఫీషియల్ కాదు, ఇది ఒక ఏమంటారు ఒక శాసనం కాదు. ఓకే. సో అయితే ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కదా. మీరు దీనికి అంటే ఇందులో 2 లిమిట్స్ ఇచ్చిన మినిమం మ్యాక్సిమం ఏదైతే ఉందో మీ యొక్క కేటగిరీ చూసుకొని అందులో మ్యాక్సిమం మార్క్స్ +5 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ అయితే 72 నుంచి 75 అన్న కదా, ఈ 75కి +5. ఓకే. బీసీఏలో 68 నుంచి 70 అన్న కదా, ఈ 70కి +5. ఓకే. సో అప్పర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక +5 యాడ్ చేసుకుని టార్గెట్ మార్క్స్ అని పెట్టుకోండి. అప్పుడు మీరు కంప్లీట్ సేఫ్ జోన్లో ఉంటారు. అంటే సాధారణంగా జనరల్ క్యాండిడేట్స్ అయితే 80 మార్కులు టార్గెట్ చేయండి. ఖచ్చితంగా మీరు 80 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. అది టార్గెట్ మార్క్స్, కొద్దిగా ఎక్కువ ఉండడం అనేది టార్గెట్ మనం పెట్టుకోవాలి. ఓకే. సో ఇది వచ్చేసి జస్ట్ ట్రెండ్ మాత్రమే. దీన్ని జస్ట్ పాజిటివ్గానే చూడండి. మీ ప్రిపరేషన్కి పడే విధంగా దీన్ని ఉపయోగించుకోండి. అయితే ఇది ఒక డౌట్ అడిగినారు కాబట్టి నేను చెప్పిన. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ప్రిపరేషన్ మీలో ఉన్న భయాలకు కారణము
ప్రిపరేషన్ చాలామంది ఇప్పటికే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ప్రిపరేషన్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ప్రిపరేషన్ రకరకాల కారణాల వల్ల డిస్టర్బ్ అవుతూ సాగకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అసలే ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉండొచ్చు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు. అయితే మీరు ఇప్పటివరకు చదివింది ఏదైనా, ఇప్పటివరకు ఎంత చదివినా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతామనే కాన్ఫిడెన్స్లో ఉన్నా లేకున్నా సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా 30 డేస్, ఇంకొక నెల రోజులు మన చేతుల్లో ఉంది. ఈ నెల రోజులను సరిగ్గా ఉపయోగించుకున్నా కూడా అసలే ప్రిపరేషన్ ఇప్పటివరకు చేయని వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. సో ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే. అయితే ఇక్కడ సిలబస్, వెయిటేజ్ మార్క్స్, సిలబస్ ఎట్లా ఉంది, ఆ సిలబస్లో ఏ సబ్జెక్ట్ నుంచి వెయిటేజ్ ఎక్కువ వస్తుంది, వీటికి కూడా రిఫరెన్స్ ఏంటి అంటే వీటికి రిఫరెన్స్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 2022 అక్టోబర్లో జరిగినది, 2023 జూన్లో జరిగిన 2 క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్, అందులో వచ్చినటువంటి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ మార్క్స్, వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ నేను వీటిని కూడా ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఏ సబ్జెక్టు సిలబస్లో ఉన్న ఏ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనే బేసిస్లో ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీకు ఇస్తున్నా. ఇది 30 డేస్ కోసం, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 30 రోజుల కోసం మీరు చేయాల్సింది. ఈ 30 డేస్లో ఎగ్జామ్ ముందు 2 రోజులు తీసేయండి. అంటే 7th, 8th జూన్ 2024 ఈ 2 రోజులు మీరు తీసేసేయండి. ఆ 2 రోజులు పెద్దగా చదవకండి, అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు. అవి పక్కన పెడితే 28 డేస్ అనుకోవచ్చు. అంటే 4 వారాలు, సరిగ్గా 4 వారాలు రోజుకు 10 నుంచి 12 గంటలు 10 to 12 అవర్స్ స్పెండ్ చేయండి. మీకు ఒకవేళ అంత స్పెండ్ చేయలేనటువంటి సిచ్యువేషన్, మీరు ప్రైవేట్ జాబ్ చేయడమో లేదంటే ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ సో వాటిని చూసుకోవడం అలాంటివి ఉన్నట్లయితే 8 అవర్స్ మినిమం స్పెండ్ చేయడానికి, 6 to 8 అవర్స్ అట్లీస్ట్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే మనము అంతకంటే తక్కువ 2 గంటలే 1 గంటనే చదువుతా అంటే మాత్రం కంప్లీట్ చేయలేము సిలబస్ ఈ తక్కువ టైంలో. కాబట్టి సో 8 అవర్స్ మినిమం, 8 అవర్స్, 10 to 12 అనేది బెటర్ బెస్ట్. అంతకంటే ఎక్కువ చదివినా కూడా పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. అయితే ఇక్కడ హై వెయిటేజ్ మార్క్స్, మీడియం, ఓకే, మీడియం వెయిటేజ్ మార్క్స్ అని చెప్పేసి సిలబస్ని 2 కేటగిరీస్ చేసిన. ఈ 2 కేటగిరీస్లో హై వెయిటేజ్ మార్క్స్ ఏంటంటే హై వెయిటేజ్ మార్క్స్ ఇస్తున్నటువంటి సబ్జెక్ట్స్, హై వెయిటేజ్ ఇస్తున్నటువంటి సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, లేదంటే మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 20 నుంచి 25 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 20 నుంచి 25 మార్క్స్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ జరిగినప్పుడు 23 క్వశ్చన్స్ వచ్చినాయి, సెకండ్ జరిగినప్పుడు 20 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మనం మినిమం 20, మ్యాక్సిమం 25 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి కూడా 20 నుంచి 25 మార్క్స్ వస్తాయి. ఓకే, రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు అదేవిధంగా వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుంటే ఇవి కూడా మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్ మధ్యలో వస్తున్నాయి. ఓకే, కరెంట్ అఫైర్స్ ఒక 15 ఆ రేంజ్లో, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసి 7-8 క్వశ్చన్స్, ఇలా 22-23 క్వశ్చన్స్ వరకే వస్తున్నాయి. అంటే 20 నుంచి 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మూడవ ఏరియా వచ్చేసి జనరల్ సైన్స్ అంటే ఇందులో మళ్ళీ 4 ఏరియాస్ ఉంటాయి. ఒకటి బయాలజీ ఉంటుంది, ఒకటి ఫిజిక్స్ ఉంటుంది, ఒకటి కెమిస్ట్రీ ఉంటుంది, ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఈ 4 కలిపి అంటే మొత్తం జనరల్ సైన్స్ కలిపి 20 నుంచి 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 20 to 25 క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ ఏరియా వచ్చేసి జియోగ్రఫీ. ఇందులో 3 ఏరియాస్ ఉంటాయి. అవేంటంటే ఒకటి వరల్డ్ జాగ్రఫీ, రెండవది తెలంగాణ జాగ్రఫీ, మూడవది ఇండియన్ జాగ్రఫీ. ఓకే, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఈ 3 కలిపి మనకి 15 to 20 క్వశ్చన్స్, 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఇందులో వరల్డ్ జాగ్రఫీ నుంచి 3 లేదా 4 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. ఇండియన్ జాగ్రఫీ నుంచి 7-8 క్వశ్చన్స్ నుంచి 10 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. తెలంగాణ జాగ్రఫీ నుంచి 5 నుంచి 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వరల్డ్ జాగ్రఫీని స్కిప్ చేసినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ నేర్చుకున్నా కూడా 3 నుంచి 4 మార్కుల కంటే ఎక్కువ వస్తలేవు. సో ఇక్కడ మోస్ట్లీ మనం ఇండియన్ జాగ్రఫీని, తర్వాత తెలంగాణ జాగ్రఫీని ఫోకస్ చేస్తే ఇందులో 75 to 80% మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు, కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ అంటే మనకి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము, రాజకీయాలు, అదేవిధంగా గవర్నెన్స్. ఇది వచ్చేసి మనకు 15 నుంచి 20 క్వశ్చన్స్. ఇందులో కూడా 75 to 80% మార్క్స్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం నుంచి వస్తున్నాయి. ఇక గవర్నెన్స్, పబ్లిక్ పాలసీస్ ఇవన్నీ కలిపి మనకి ఒక 20% వరకు రావడం మనం గమనించవచ్చు. సో ఇవి వచ్చేసి హై వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అకార్డింగ్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పరిశీలిస్తే అంటే ఈ 5 ఏరియాస్ నుంచి 100+ క్వశ్చన్స్ వస్తున్నాయి. 100+ అవుట్ ఆఫ్ 150కి 2/3 అంటే 2/3 వంతు ఇక్కడ నుంచి వస్తున్నాయి మనము గమనిస్తే. ఇదొకటి.
నెక్స్ట్ మీడియం వెయిటేజ్ మార్క్స్ అనుకోవచ్చు. లో వెయిటేజ్ అనే పదాన్ని నేను వాడట్లేదు, ఎందుకంటే కొన్ని అది కరెక్ట్ కాదు. మీడియం కొద్దిగా మధ్యస్థ స్థాయిగా వస్తున్నాయి, లేదంటే కొద్దిగా తక్కువ మార్కులు కవర్ చేసిన ఏరియా వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి. ఇది 10 నుంచి 12 క్వశ్చన్స్ వస్తున్నాయి, 10 నుంచి 12 క్వశ్చన్స్. నెక్స్ట్ తెలంగాణ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, సొసైటీ, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, కళలు, వారసత్వం, సంపద, సమాజం ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి కూడా 10 నుంచి 12 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ. ఇక్కడ నుంచి 8 to 10 క్వశ్చన్స్, 8 నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ పాలసీస్, తెలంగాణ రాష్ట్ర విధానాలు వచ్చేసి 6 నుంచి 8 క్వశ్చన్స్ వస్తున్నాయి, 6 to 8 క్వశ్చన్స్. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక వెలి మినహాయింపు అనే ఏరియా నుంచి ఇక్కడ 6 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక అభివృద్ధి అనుకోవచ్చు. ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ వరకు రావచ్చు, 6 to 8 క్వశ్చన్స్. ఈ ఏరియా వచ్చేసి మనకు మీడియం వెయిటేజ్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ నుంచి మనకు 50 నుంచి 55 మార్క్స్ వరకు ఈ ఏరియా నుంచి కవర్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రెండ్, ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఆ సబ్జెక్ట్కు ఉన్నటువంటి స్కోపు, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కంటెంటు, వాటి ఆధారంగా ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రిపరేషన్లో మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఏరియా చదవాలన్నా, సెకండ్ ఏరియా చదవాలన్నా, 2 చదవాలన్నా, ఏదైనా స్కిప్ చేయొచ్చా, ఏ విధంగా చేయొచ్చు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, మీరు ఇప్పటికే ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసి, రివిజన్ చేసేసి, టెస్ట్ సిరీస్లో అవసరమైతే రాసేసి, ఇక ఈరోజు అంటే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా నేను ఒక 80 మార్కుల పైన తెచ్చుకుంటాను కాన్ఫిడెంట్లో ఉంటే, మీరు ఏం చదువుతారు, ఎలా చదువుతారు అనేది నేను ఇంకా చెప్పను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయి ఉన్నారు కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ నచ్చినట్లుగా చేసుకోవచ్చు, అది మీకే వదిలేస్తున్నా. సెకండ్ కేటగిరీ, ప్రిపరేషన్ అంటే చదవడం అయితే అయ్యింది కానీ దాని రివిజన్ కాలేదు సరిగా, అంటే ఇంకా కరెక్ట్ ప్రిపరేషన్ లేదు, బట్ అన్ని సబ్జెక్ట్స్ అయితే చదివేసిన అంటే మీరు ఈ 30 డేస్ ఏం చేయాలంటే మీరు సబ్జెక్ట్ ఏదైతే చదివి ఉన్నారో ఆ చదివిన దాన్ని బాగా రివిజన్ చేసుకోండి, చదివిన దాన్ని మళ్ళీ చదువుకోండి, అంటే రివిజన్ చేసుకోండి. ఓకే, సో అది సరిపోతుంది. ఇక మూడో కేటగిరీ, ప్రిపరేషను అవుతుంది కానీ సబ్జెక్ట్ మొత్తం అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేదు, రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు మొత్తం అన్ని సబ్జెక్ట్స్, ఈ మొత్తం కంటెంట్ మనకు సిలబస్లో 13 ఏరియాస్ ఇచ్చారు, ఇక్కడ వాటిని నేను 11గా తీసుకున్నా. అయితే సో వాటన్నిటినీ ఇప్పుడు చదివినా కూడా కంప్లీట్ కావు కానీ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి అనే కేటగిరీ చాలామంది ఉన్నారు. 70% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఉన్నది ఇదే ఏరియాలో. ఓకే, చాలామంది ఈ స్టేజ్లోనే ఉన్నారు, వాళ్ళకు ఈ స్ట్రాటజీ ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ. ఇక ఫోర్త్ కేటగిరీ, అప్లై అయితే చేసినాం కానీ ఏమీ చదవలేదు, అప్లై అయితే చేసినాం బట్ ఏమీ చదవలేదు అనే వాళ్ళు కూడా ఒకవేళ పాస్ అవ్వాలంటే ఈ స్ట్రాటజీ ట్రై చేయండి. సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, 30 డేస్లోనే మీరు మొత్తం అంతా నేర్చుకోవాలి అని ఆశపడడం కరెక్ట్ కాదు. బట్ మీకు అంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ దొరకదు కాబట్టి ట్రై చేయండి, ఒక ప్రయత్నం చేస్తే కొంత కలిసి వస్తే మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. సో నా మెయిన్ గోల్ అంటే టార్గెట్ ఏరియా ఏది అని అంటే, ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారు కానీ అన్ని సబ్జెక్ట్స్ పూర్తవ్వలేదు, లేదా రివిజన్ పూర్తవ్వలేదు, లేదనంటే కొంత అయోమయంలో ఉన్నారు, కొంత డిస్టర్బ్లో ఉన్నారు, కొంత ఏమంటారు డిప్రెషన్లో ఉన్నారు, ఇలాంటి స్టేటస్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సో అయితే ఇక్కడ నేనేం చెప్తా అంటే, ఈ ఫస్ట్ ఏరియాలో 5 చదివే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఒక ఏరియా, ఇందులో చాలా ఉంటాయి, 30 నుంచి 40 రకాల యూనిట్స్ ఉంటాయి నేర్చుకోవడం కోసం. ఓకే, రెండవది కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ 2 కలిపితే ఈ మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్లో మనకు 4 మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి, అంటే సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక జాగ్రఫీలో మళ్ళీ 3 ఉన్నాయి. పాలిటీ గవర్నెన్స్లో మళ్ళీ మనకు పాలిటీ అంటే రాజ్యాంగము, రాజకీయాలతో పాటు మళ్ళీ గవర్నెన్స్ చూసుకోవాలి. ఈ విధంగా ఈ ఏరియాలో అంటే హ్యూజ్ కంటెంట్, ఎక్కువ కంటెంట్ నేర్చుకుంటే మార్కుల వెయిటేజ్ కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి మొత్తం ట్రై చేస్తే ఫినిష్ చేయలేరు ఈ 30 డేస్లో. కాబట్టి ఎనీ 3 out of 5 ఏవైనా 3 మాత్రమే ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఇప్పటివరకు అంటే ప్రిపరేషన్లోనే ఉన్నారు బట్ పూర్తవ్వలేదు కాబట్టి మీరు కంప్లీట్గా కొత్త ఏం కాదు ఈ సబ్జెక్ట్స్కి. కాబట్టి ఇందులో ఏవైనా 3 సెలెక్ట్ చేసుకొని వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్, ఆ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఆన్లైన్ కోచింగ్లు కావచ్చు, లేదంటే క్లాస్ నోట్స్లు కావచ్చు, లేదంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో తీసుకున్నటువంటి కోర్సులు కావచ్చు, సో పీడిఎఫ్లు కావచ్చు, సో ఏదైనా సరే వాట్ ఎవర్ ద కంటెంట్ మే బీ, బట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ 3 ఏరియాస్ ఓన్లీ. ఇందులో 3 ఏరియాస్ ఫోకస్ చేయండి. కొందరికి రీజనింగ్ బాగా వస్తుంది, రీజనింగ్ బాగా చేయగలుగుతారు మ్యాథ్స్ స్టూడెంట్స్. సో దాన్ని ఇంకొంత ప్రాక్టీస్ చేసుకోండి, మిస్ అవ్వకుండా. మార్కులు మిస్ అవ్వద్దు, 20 క్వశ్చన్స్ వస్తే 20కి 18 పైన అటెంప్ట్ చేయాలి, అంటే కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి.
అప్పుడే సక్సెస్కి అంటే ఎక్కువ మార్గాలు ఉంటాయి. సో అది మీకు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ రీజనింగ్ చేయలేకపోతారు. రీజనింగ్ యాక్చువల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ 30 డేస్లో కొత్తగా నేర్చుకోవాలంటే కుదరదు. అంటే అక్కడ ఉండే సిలబస్సే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. లేదంటే సైన్స్ అంటే నచ్చదు, అప్పుడు అంటే సైన్స్ అంటే కొద్దిగా ఎక్కువ కంటెంట్ నేర్చుకోవాలి, భయంకరంగా అనిపిస్తుంది అనుకుంటే సైన్స్ స్కిప్ చేయొచ్చు. ఏదైనా సో ఇందులో ఏదైనా 2 స్కిప్ చేయొచ్చు, 3 అయితే ఖచ్చితంగా అంటే ప్రిపేర్ అవ్వండి. ఆ 3 కూడా పాలిటీ ఖచ్చితంగా చదువుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, గవర్నెన్స్ మీకు అర్థమైతే టైం ఉంటే చదువుకోండి, లేదంటే స్కిప్ చేసిన నో ప్రాబ్లం. మెజారిటీ ఆఫ్ ద కంటెంట్ మార్క్స్ వచ్చేది ఇక్కడ ఈ ఏరియాలో మనకు అంటే ఈ పాలిటీ గవర్నెన్స్లో పాలిటీ నుంచి వస్తుంది. కాబట్టి ఇదే ఎందుకు ఖచ్చితంగా చదవమంటున్నా అంటే మీరు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వెంటనే గ్రూప్ 2 రాయబోతున్నారు, నవంబర్లో గ్రూప్ 3 రాయబోతున్నారు. సో ఈ 2 ఎగ్జామ్స్లో మళ్ళీ 50 మార్కుల వెయిటేజ్ ఉంటుంది, మనకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి సో ఇది మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది. సో పాలిటీ ఖచ్చితంగా చదవండి, స్కిప్ చేయొద్దు. మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, ఇంకెవరైనా. మిగతా 4 2 అయితే ఖచ్చితంగా చదవండి. జాగ్రఫీ, సైన్స్ చదువుతారా, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ చదువుతారా, ఏ కాంబినేషన్లో చదువుతారు, ఏది ప్రిపేర్ అవుతారు, ఏది అవ్వరు, మీ ఇష్టం. ఏది నచ్చితే, ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. బట్ మిగతా 4 2 ప్లస్ పాలిటీ మొత్తం 3 ఇదొకటి. నెక్స్ట్ మీడియం వెయిటేజ్ ఉన్న దాంట్లో కంటెంట్ కూడా తక్కువనే ఉంటుంది. సో కంటెంట్ కూడా ముఖ్యంగా తెలంగాణ కల్చర్ హెరిటేజ్ కానీ, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, తెలంగాణ స్టేట్ పాలసీస్ కానీ, సోషల్ ఎక్స్క్లూజన్ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా కంపేర్ టు ఈ సబ్జెక్ట్స్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. తక్కువ పేజెస్లో, తక్కువ కంటెంట్లో మనము ఎక్కువ అంటే ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. అందులో తెలంగాణ స్టేట్ పాలసీస్ విషయానికి వస్తే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ప్రభుత్వం మారింది, సో ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు లేదు, బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి చాలా అంటే ఏమంటారు పాలసీస్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, అవే అడుగుతారా, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో తీసుకొచ్చినటువంటి అడుగుతారా అంటే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఇప్పుడు వచ్చేది ఈ 5-6 మంత్స్లో, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 4-5 మంత్స్లో తీసుకొచ్చినటువంటివి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కవర్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ స్కీమ్స్లో కూడా వస్తాయి. సో వాటిని ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. అంటే సో మనకు 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇచ్చారు కదా, వాటిని అమలు చేయడంలో భాగంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్స్, వాటి పేర్లు, అదేవిధంగా రకరకాల పాలసీస్, సో వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, సో అదేవిధంగా పాతవి చూసుకోవద్దా, అసలే వద్దా అంటే ఒకసారి లైట్గా టచ్ చేయండి సరిపోతుంది. అంటే వాటి మీద కొంత అవేర్నెస్ ఉండాలి, ఒకవేళ పొరపాటున అడిగినా కూడా ఆన్సర్ చేయాలి. సో బట్ ఇదైతే తక్కువ కంటెంటే ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇందులో ఈ 6లో 3 ఎనీ 3 ఇవి కూడా అన్ని చదవకండి, అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎనీ 3 ఏవైనా 3 సెలెక్ట్ చేసుకోండి. ఒకటి మాత్రం నేనే మీకు ఖచ్చితంగా చదవండి అని చెప్తా, అది వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. ఎందుకు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్? నెక్స్ట్ జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో 40 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. పేపర్ 2లో 30 మార్కులు, పేపర్ 1లో మళ్ళీ ఒక 10 మార్క్స్, 10 నుంచి 15 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 40 నుంచి 45 మార్క్స్ మళ్ళీ అక్కడ మనకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అది ఖచ్చితంగా చదవండి. ఇంకొకటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ అభ్యర్థి అయినా ముందుగా ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, పాలిటీ ఈ సబ్జెక్ట్స్ చదవడం అనేది అందరు చేసే పని. కాబట్టి మీరు ఇప్పటికీ ఈ సబ్జెక్ట్స్ పైన కొంత మంచి కమాండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మళ్ళీ చదవండి, బాగా రివిజన్ చేసుకోండి, పర్ఫెక్ట్ అవ్వండి. ఇక మిగిలిన దాంట్లో తెలంగాణ కల్చరు, తెలంగాణ స్కీమ్స్ అన్న చదువుకోండి. ఎన్విరాన్మెంట్ అన్న తీసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఎక్స్క్లూజన్ అనేది తీసుకోవచ్చు. కానీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ జోలికి వెళ్ళకండి. అంటే ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఎందుకు ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ నుంచి మనకు 3 నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా చాలా ఎక్కువ కంటెంట్ అనిపిస్తుంది, కొంత డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే నా ఒపీనియన్లో. కాబట్టి ఇక్కడ దీన్ని ఫోకస్ చేయకపోవడం బెటర్. అయితే మనకు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతూ అక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మీరు బాగా చదివినట్లయితే అది మీకు ఇక్కడ కలిసి వస్తుంది. కానీ ప్రత్యేకంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం అయితే ఇది స్కిప్ చేయండి. మిగిలిన దాంట్లో ఏవైనా 2 ఎనీ 2 ఈ నాలుగిట్లో ఎనీ 2 తీసుకుంటే మీరు ఇక్కడ 3 తీసుకోవచ్చు. అప్పుడు మనము 90 మార్క్స్ 90 మార్కుల సిలబస్ని మనము బాగా చదివిన వాళ్ళం అవుతాము. అంటే దీన్ని మీరు చదవడం అంటే జస్ట్ ఇలా చదివేసి వదిలేస్తే కాదు, దాన్ని మంచిగా రివిజన్ చేసుకోండి. సరిపోతుందా టైం అంటే ఈ 1 మంత్ సరిపోతుంది, మీరు ఆల్రెడీ కొద్దిగా చదివేసి ఉంటారు. సో రివిజన్ బాగా చేసుకోండి. డైలీ 10 to 12 అవర్స్ స్పెండ్ చేయమన్నాను కాబట్టి ఆ టైం అనేది ఖచ్చితంగా సరిపోతుంది. అట్లీస్ట్ 8 అవర్స్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మీరు ఫినిష్ చేయగలుగుతారు. విత్ రివిజన్తో సహా ఫినిష్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఇది 90 మార్క్స్. నా స్ట్రాటజీ ఏంటంటే 80 మార్కులు సాధించాలనుకుంటే 75 మార్కులు మనకు ఓపెన్ కట్ ఆఫ్ అనుకుంటే ఎక్స్పెక్టెడ్ +5 అన్నాను కదా, అంటే 80 మార్క్స్ టార్గెట్. అయితే ఆ 80 మార్క్స్ ఎట్లా వస్తాయి అని అంటే
ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. 90 ఇప్పుడు మీరు ఈ సిలబస్ చదువుతున్నారు, ఏ మెటీరియల్ అయినా చదవచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏవైనా ఉండొచ్చు. 90 క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి వస్తే, మీరు చదివిన ఏరియాస్ నుంచి వస్తే, ఆ 90 క్వశ్చన్స్ అనేటివి మీరు చదివిన పుస్తకాలలో కవర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రతి క్వశ్చను మనం చదివే కంటెంట్లో ఉండదు. ప్రతి క్వశ్చన్ అంటే మనము ఏ పుస్తకం కానీ, ఏ కోచింగ్ కానీ, ఏ యాప్ కానీ ఏది కూడా 100కి 100% క్వశ్చన్స్ని కవర్ చేయదు. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లు కావచ్చు, కొన్ని ఆన్లైన్ కోచింగ్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, కొంత ఎక్కువగా ఇస్తాయి కవర్ చేస్తే, కొంత తక్కువ కవర్ చేస్తాయి, అంతే డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ 90 క్వశ్చన్స్లో ఒక 60 క్వశ్చన్స్ మాత్రమే మీరు చదివిన ఏరియా నుంచి ఒక 60 క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామినేషన్లో ఉన్నాయి అనుకుందాం, ఎగ్జామినేషన్లో కనబడ్డాయి. డోంట్ వరీ, ఈ 60 క్వశ్చన్స్ నువ్వు పర్ఫెక్ట్గా చదివి ఉంటే, మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ 60 క్వశ్చన్స్ చాలు. ఈ 60కి 60 కరెక్ట్ చేసే ప్రయత్నం చేయి. అయినప్పటికీ ఒక 2 పోతాయి, ఒక 2, 3, 4 పోతాయి, అయినా కూడా ఒక 55 అయినా అట్లీస్ట్ కరెక్ట్ చేసే ప్రయత్నం చేయి. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక 60 మార్క్స్, 60 లేదంటే అట్లీస్ట్ 55 మార్క్స్. మిగిలిన వాటిలో ఈ 60 చేయగా మిగిలిన 90 ఏవైతే ఉంటాయో ఆ 90ని మనం ఏం చేస్తామంటే కొంత అంటే మనకున్న నాలెడ్జ్, అప్పటికే వాటిని కూడా ఎంతో కొంత సబ్జెక్ట్స్ చదివి ఉంటాము, కొంత జనరల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగించి కొంత లక్ మీద డిపెండ్ అయ్యి ఆ విధంగా మిగతా 90లో మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్, 20 నుంచి 25 మార్క్స్ ఖచ్చితంగా తగులుతాయి. 20 to 25 ఈ విధంగా 55 + 20 అంటే 75, 55 + 25 అంటే 80, 75 నుంచి 80 మార్కులు ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఓపెన్ కేటగిరీలోనే. ఇక మీరు రిజర్వేషన్స్ ఉంటే అవి ఇంకా ఎంతో కొంత బెనిఫిట్ కూడా చేస్తాయి. కాబట్టి ఇది నా స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ ప్రకారం చేయండి. అంటే ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఈ స్ట్రాటజీ. సాధారణంగా అయితే ఒక 6 నెలలు టైం ఉందనుకోండి, అన్ని బాగా చదవండి అని చెప్తా, కానీ ఇప్పుడు 1 మంత్ మాత్రమే కాబట్టి ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు సక్సెస్, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అయిపోతారు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ 3 సబ్జెక్ట్స్, ఇక్కడ 3 సబ్జెక్ట్స్ అన్నారు, ఇక్కడ 3 తీసుకున్న తర్వాత 2 మిగిలినాయి, ఇక్కడ 3 తీసుకునే కంటే అదేదో ఇక్కడ మిగిలిన 2 కూడా చదివేస్తే అయిపోదా, ఎందుకంటే హై వెయిటేజ్ కదా. అంటే ఇక్కడ 3 ప్రిపరేషన్ చేసే కంటే ఇవే 5 మొత్తం చదివేసుకుంటే 100+ క్వశ్చన్స్ ఇక్కడనే మనం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కదా, వీటిని స్కిప్ చేస్తే అయిపోతుంది కదా అని ఒక డౌట్ రావచ్చు. ఎస్, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ పాయింట్. కానీ నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేటివి ఇవి నేను జస్ట్ రిఫరెన్స్ ఎలా తీసుకున్నా, ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్నా. అంటే 2022లో 2023లో జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వెయిటేజ్ ప్రకారం చెప్తున్నా. కానీ ఇప్పుడు కూడా అంతే వెయిటేజ్ ఇవ్వాలని గ్యారంటీ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరూ వీటి మీద ఫోకస్ చేస్తారని చెప్పేసి ఎగ్జామినరు వీటికి వెయిటేజ్ తగ్గించేసి వీటిని కనుక హైలైట్ చేస్తే, పర్యావరణం నుంచి ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ పడేస్తే, హిస్టరీ అండ్ కల్చర్ నుంచి ఒక 30-40 క్వశ్చన్స్ ఇస్తే, సో ఒకవేళ అలా జరిగిందనుకో, అప్పుడు మనం దీని మీద డిపెండ్ అయితే, కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయితే, అప్పుడు ఇక్కడ నుంచి 50 నుంచి 60 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం, 50 నుంచి 60 క్వశ్చన్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచి ఒక 90 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం. అప్పుడు ఈ 50 నుంచి 60 క్వశ్చన్లో మళ్ళీ మనం చదివింది ఒక 30 నుంచి 40 క్వశ్చన్స్ మాత్రమే చదివినే ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ 30 నుంచి 40 క్వశ్చన్స్ పెట్టి మిగతా లక్ మీద డిపెండ్ అయితే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సేఫ్ జోన్లో ఉండాలంటే, అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పడ్డా, లేదంటే ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పడ్డా, ఏ విధంగా ఎగ్జామినర్ స్ట్రాటజీ మార్చినా కూడా మనకు మినిమం గ్యారంటీ ఉండాలంటే ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్, అంటే ఇక్కడ ఒక 3 ఏరియాస్, ఇక్కడ ఒక 3 ఏరియాస్, సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని చదివితే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో అందుకే నేను ఈ స్ట్రాటజీ ఇచ్చిన. జస్ట్ ఇది ఒక స్ట్రాటజీ మాత్రమే. మీకు నచ్చితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీకు నమ్మకం ఉంటే, మీకు దీనికంటే వేరే బెస్ట్ ఆప్షన్ లేకపోతే అప్పుడు దీన్ని ఫాలో అవ్వండి. లేదు సార్ మాకు నచ్చలేదు, మీరు చెప్పిందంతా కూడా ప్రాక్టికల్గా మేము చేయలేము, లేదంటే మాకు అంతకంటే బెస్ట్ మెథడ్ ఉంది, లేదంటే మేము ఇప్పటికే సిలబస్ మొత్తం చదివేస్తున్నాము ఖచ్చితంగా పాస్ అవుతాము అని అనుకుంటే మీరు దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇదొకటి. సో అయితే ఇక్కడ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ మీ మైండ్లో నుంచి నెగిటివిటీ తీసేయండి. అంటే నేను పాస్ అవుతానా లేదా, పాస్ అవుతావా లేదా అనే డౌట్ అనేది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆలోచించాలి. అంటే జూన్ 9 రోజున ఎగ్జామ్ రాస్తాం కదా, మార్నింగ్ సాయంత్రం వచ్చి ఆలోచించుకోవాలి. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ తెలిసి ఉంటుంది, ఎగ్జామ్లో ఎన్ని కరెక్ట్ పెట్టినా ఒక అంచనా వచ్చేస్తుంది, మంచిగా రాసావా లేదా అని చెప్పేసి అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు పాస్ అవుతావా లేదా అని ఆలోచించుకొని ఖచ్చితంగా పాస్ అవుతా అంటే మెయిన్స్ని ఇంకా స్పీడప్ చేయడము ప్రిపరేషను, లేదంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పైన ఫోకస్ చేయడము, ఆ పనులు చేయొచ్చు.
ఇప్పుడు ఎగ్జామినేషన్ జరగక ముందుకే వాటిని ఆలోచించడం వల్ల ఉన్న టైం వేస్ట్ అవుతుంది, మైండ్ అనేది కూడా పీస్ఫుల్నెస్ అనేది పోతుంది, సో చదివింది కూడా గుర్తుండదు. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఎగ్జామ్ కంటే ముందు మనము రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ గురించి, ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ గురించి కొంత ఫీడ్బ్యాక్, కొంత అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్ వేలో ముందుకెళ్తాము. ఓకే, అదేవిధంగా సో మనకు ఇంకొకటి ఈ ప్రిపరేషన్లో వస్తున్నటువంటి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ చేయలేదు కదా అని ఒక భయం. అంటే చాలామంది అందులో ఇచ్చినటువంటి 13 ఏరియాస్ మొత్తం చదవలేదు కదా అనే భయంలో ఉంటారు. అవసరం లేదు. ఎంత చదివినవు అనేది ఇంపార్టెంట్ కాదు. నేను చాలాసార్లు చెప్పిన ఈ మాట, ఎంత చదివినవు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత గుర్తుంది అనేది ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, గుర్తున్న దాన్ని ఎగ్జామినేషన్లు ఎంత కరెక్ట్గా ఆన్సర్స్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఉన్న 13కి 13 అన్ని ఏరియాస్, మంచి మంచి పుస్తకాలు, మంచి కోచింగ్లు అన్నీ తీసుకొని బాగా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్లోకి పోయిన తర్వాత ఆన్సర్స్ గుర్తుకు రాలేదు, లేదంటే టెన్షన్ పడ్డావు, లేదంటే సరిగ్గా ఆన్సర్స్ పెట్టలేదు, రాంగ్ బబ్లింగ్ చేసినావు, వాట్ ఈస్ ద యూజ్? నువ్వు ఎంత చదివినావు, నీ మైండ్లో ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఎవ్వరు చూడరు. ఎగ్జామినేషన్లో ఓఎంఆర్ షీట్ మీద ఎన్ని బబ్లింగ్ కరెక్ట్ చేసావు, కరెక్ట్ ఆన్సర్స్ బబ్లింగ్ చేసావు, నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మాత్రమే చూస్తారు. మెయిన్స్లో అయితే రాసినటువంటి ఆన్సర్స్. కాబట్టి ఇక్కడ హౌ మచ్ కంటెంట్ యూ రీడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ మచ్ కంటెంట్ యూ రిమెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత చదివావు అనేది కాదు, ఎంత గుర్తుంది అనేది ఇంపార్టెంట్. దాని ఎగ్జామినేషన్లో ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేస్తావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రశాంతంగా చదువుకోండి, చదివింది ఏదో పర్ఫెక్ట్ చదువుకోండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తా. సో నేను ఇక్కడ ఇన్ని సబ్జెక్ట్స్, ఇందులో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని కూడా టీచ్ చేస్తున్నా కదా, అంటే ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ నేను యాప్లో టీచ్ చేస్తున్నా. ఇలా చేసినటువంటి నాకు 150కి కనీసం 130 నుంచి 140 మార్కులు రావాలి కదా, మరి రావు. ఎందుకంటే ఎంత టీచ్ చేసినా, ఎంత చదివినా మర్చిపోతాము, చేసే తప్పులు చేస్తూనే ఉంటాము. కంటెంట్ మొత్తం మైండ్లో స్టోర్ అనేది 100% ఎవరికీ అవ్వదు. కాబట్టి సో నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫస్ట్ జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో 96 స్కోర్ చేసిన. ఓకే, సెకండ్ జరిగిన దాంట్లో 98 స్కోర్ చేసిన. ఈసారి జరిగే దాంట్లో ఇంకొంత బెటర్ పర్ఫామ్ చేస్తే 100నో 110 105 ఈ విధంగా స్కోర్ చేయగలుగుతా. అయినప్పటికీ ఒక 30 నుంచి 40 క్వశ్చన్స్ మళ్ళీ తప్పు చేస్తా. అంటే దాని అర్థం ఏంటి? నేనని కాదు, ఇక్కడ నా ఎగ్జాంపుల్ అని కాదు, ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా 100% కంటెంట్ అనేది గుర్తుండదు, 100% పర్ఫెక్ట్ అవ్వరు. కానీ ఎంత అంటే చదివిన దాంట్లో మనం ఎంత పర్ఫెక్ట్, వచ్చిన సబ్జెక్ట్ వరకు మాత్రము, అంటే మనం చదివినాము అంటే మనం చదివిన టాపిక్ నుంచి ఆన్సర్ మిస్ అవ్వద్దు, ఆ విధంగా చదువుకోండి. దెన్ యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బట్ ఆల్సో ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ కెన్ ఈజీలీ క్రాక్. ఓకే, సో అది Group 2 కావచ్చు, Group 3 కావచ్చు, DAO కావచ్చు, లేదంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇదొకటి. ఇంకొక విషయం నేను ఏం చెప్తున్నా అంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాయిదా గురించి తీసేసేయండి, మైండ్ నుంచి తీసేసేయండి. ఒకవేళ వాయిదా పడితే అప్పుడు చూద్దాం, కానీ నా అంచనా ప్రకారం వాయిదా పడదు, ఇది కూడా తీసేసేయండి. ఓకే, ఇంకా ఇతర ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఏమున్నా కూడా కొంత వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేసి చదువుకోండి తప్ప సమస్యలు అంటే మనకు వచ్చే సమస్యలు అవంతకడ అవే పోవు, అవి అట్లనే ఉంటాయి. మనమే వాటి నుంచి తప్పుకోవాలి, మనమే వాటి నుంచి కొంత దూరంగా కొంత పక్కకి వెళ్ళిపోయి మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఏదైనా కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఇది. సో అయితే ఎనీ 3 ఫ్రమ్ హై వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో 3, మీడియం వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో 3 + 3 6 కలిపి మీరు 3.0 అనే ఎగ్జామ్ని 30 అంటే ప్రిలిమ్స్ 3.0ని 30 డేస్లో ఈ విధంగా ఫినిష్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే అంటే ప్రిపరేషన్కి సంబంధించి మీరు అడిగే డౌట్స్ని మళ్ళీ క్రోడీకరించి వాటిని ఒక 1 వీక్లో మళ్ళీ ఇంకొక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తా. అయితే ఒక చిన్న విషయం, ఎవరైతే Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసము మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో కోర్స్ అంటే ఒక PDF కోర్స్ ఉంది కదా, ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేను పెట్టిన కంటెంట్ని, ఇప్పటివరకు ఇచ్చిన కంటెంటు, ఈ 30 డేస్లో ఇచ్చే కంటెంట్ను దాన్ని మాత్రమే పర్ఫెక్ట్గా చదువుకోండి. పర్ఫెక్ట్గా మీన్స్ ఖచ్చితంగా దాని నుంచి వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అలా చేస్తే మీరు ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వేరే స్ట్రాటజీ అవసరం లేదు. నేను పెట్టిన కంటెంట్ ఏదైనా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, నేను ఇచ్చిన కంటెంట్ని పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నా అంటే, నేను ఇచ్చే కంటెంట్ నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయని నా కాన్ఫిడెన్స్ కాదు, కానీ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మీరు కరెక్ట్ చేస్తే ప్రిలిమ్స్ పాస్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, ఇది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, అందరికి కూడా. సో నెక్స్ట్ వీడియోస్లో మనం Group 2 గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా చాలామంది మోటివేషనల్ వీడియోస్ చేయండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మోటివేషనల్ వీడియోస్ చేయడానికి నాకు ప్రస్తుతం అంటే మల్టిపుల్ వర్క్స్ వల్ల సమయం సరిపోకపోవడం వల్ల ఈ బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేకపోతున్నా. అయితే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది,
బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ అందులో మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను డైలీ BBC వాయిస్, బౌన్స్ బ్యాక్ ఛానల్ వాయిస్ అనే పేరుతోన రకరకాల విషయాలు నేను షేర్ చేస్తుంటా. అవి మ్యాక్సిమం మోటివేషనల్ ఉంటాయి. సో వాటిని చదివితే మీకు కొంత మోటివేషనల్ అనిపిస్తుంది. మోటివేషనల్ వీడియోస్ లేకపోయినా అట్లీస్ట్ ఆ విధంగా అయినా సర్వీస్ చేయగలుగుతున్నా. ఓకే, లింక్ ఇస్తాను, జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. అది ఇక్కడ పెయిడ్ ఏం కాదు, టెలిగ్రామ్ అనేది పెయిడ్ ఏం కాదు. ఇక కంటెంట్ పెయిడ్ కోర్సెస్ అనేవి యాప్లో ఉంటాయి. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.